నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ 2 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, గ్రూప్ 2 పోస్టుల భర్తీని తక్షణమే ఆపేయాలని చెప్పి దాఖలైన పిటిషన్పై మనకు హైకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే మనకు గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అయితే లైన్ అయితే క్లియర్ అయ్యని చెప్పి ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో మనకు ఇవి ఇచ్చాడు సమాచారం అనేది. చూసినట్లయితే మనకు పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది. గ్రూప్ 2 పోస్టులకు జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ ఎం గంగారావులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఎక్కడో చిన్న చిన్న లోపాలు ఉన్నాయనే ఆరోపణలపై రంధ్రాన్వేషణ చేసి మొత్తం ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పింది. 982 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ పెద్ద కసరత్తు చేసిందని వ్యాఖ్యానించింది. కంప్యూటర్ ల్యాబొరేటరీలో రాత పరీక్షలు నిర్వహించి అభ్యర్థులు హాజరైన సమయం, బయటికి వచ్చిన సమయాలను నమోదు చేసిందన్నారు. కాగా ట్రైబ్యునల్, హైకోర్టుల తీర్పుతో 1-2 రోజుల్లో ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించిన పరీక్షల్లో మనకు అక్రమాలు జరిగాయంటూ వేసిన ఒక పిటిషన్ మీద దాఖలైంది కదా, సో కోర్టులోని. సో దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఈ యొక్క గ్రూప్ 2 పోస్టుల భర్తీకి లైన్ అయితే క్లియర్ అయిపోయింది. మనకు 1-2 రోజుల్లో మనకు ఫలితాలను అయితే కమిషన్ అయితే వెల్లడించనుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.